మైనా స్టోరీస్. వినోద్, మానస ఇద్దరూ భార్యాభర్తలు. వాళ్ళకి 2 పిల్లలుంటారు. వినోద్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. మానస హౌస్ వైఫ్గా ఇంట్లోనే ఉంటుంది. భర్తని, పిల్లల్ని చూసుకుంటూ, ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంటిని చక్కగా చక్కబెడుతూ ఉంటుంది. ఓ రోజు వినోద్ హడావిడిగా ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు. ఆ రోజు బెడ్ పైన అతనికి ఇస్త్రీ చేసిన బట్టలు కనపడవు. వెంటనే కోపంతో వినోద్ మానసా మానసా అని కేకలు వేస్తుంటాడు. వంటగదిలో వంట చేస్తున్న మానస తనలో తాను, అయ్యో, ఈ వంట హడావిడిలో పడి ఆయన బట్టలు ఇస్త్రీ చేయటం మర్చిపోయానే అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ బెడ్రూంలోకి వస్తుంది. బట్టలు ఇస్త్రీ చేయకుండా ఏ పాటు విరగబడుతున్నావు? నేను ఆఫీస్కి వెళ్ళాలని తెలుసు కదా. క్షమించండి, కాస్త తలనొప్పిగా ఉండటంతో ఉదయం లేటుగా నిద్రలేచాను. దాంతో హడావిడిగా వంట చేస్తూ ఈ విషయమే మర్చిపోయాను. తలనొప్పి వచ్చే అంత పాటు ఏం చేస్తున్నావు నువ్వు? ఉద్యోగాలు చేస్తున్నావా, ఊళ్ళో వెళ్తున్నావా? నేను పిల్లలు వెళ్ళిపోయాక ఇంట్లో ఖాళీగా టీవీ చూడటమే కదా. మానస ఏమీ మాట్లాడకుండా మౌనంగా గబగబా ఇస్త్రీ చేస్తూ ఉంటుంది. రోజంతా ఆ టీవీలో సీరియళ్ళు చూడటం, తలనొప్పని పనులు చేయకుండా తప్పించుకోవటం అంటూ ఇంకా ఏవేవో తిడుతూ ఉంటాడు. మానస ఇస్త్రీ చేసిన బట్టలు భర్తకిస్తుంది. ఇంతలోనే వంటగదిలో నుండి పప్పు మాడిపోయిన మాడువాసన బెడ్రూంలోకి వస్తుంది. పో ఆ వంట కూడా పీడ వదిలిపోయినట్టుంది. ఇక ఈరోజు తిన్నట్టే. ఏ పని చేయటం సరిగ్గా రాదే నీకు? కనీసం ఇరుగు పొరుగు వాళ్ళని చూసైనా నేర్చుకో అని మళ్లీ తిట్లదండకం మొదలు పెడతాడు. ఏ సమాధానం లేకుండా ఉండటమే తన సమాధానం అన్నట్టు మౌనంగా వంటగదిలోకి పరిగెడుతుంది మానస. ఇంతలో పిల్లలు సిరి, అభి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, నాకు త్వరగా జడలి, స్కూల్కి ఆలస్యమవుతుంది. కాదమ్మా, ముందు నా షూ పాలిష్ చెయ్యి అని ఇద్దరూ గోల పెడుతూ ఉంటారు. ఆగండిరా, మీరిద్దరూ కాసేపు మౌనంగా ఉండండి. డాడీ వెళ్ళిపోయాక మీ పనులన్నీ చేస్తాను అని గబగబా భర్త దగ్గరకు వెళ్ళి అతనికి కావలసినవన్నీ సమకూరుస్తుంది. ఇంటి పనులు చక్కబెట్టడం కూడా ఒక ఆర్ట్. అది అందరి ఆడవాళ్ళకి రాదు, మరీ ముఖ్యంగా నీకు. మానస కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అందుకు 2 కారణాలు. 1 భర్త తిట్లు, 2 విపరీతమైన తన తలనొప్పి. అయినా సరే ఉదయం లేచినప్పట్నుండి పనులన్నీ చేస్తూనే ఉంటుంది. ఒక్క క్షణం కూడా మానస ఆరోగ్య పరిస్థితి కానీ, మానసిక పరిస్థితి గురించి కానీ అస్సలు పట్టించుకోడు వినోద్. మానస పరుగు పరుగున పిల్లల దగ్గరకు వచ్చి కొడుక్కి షూ వేసి గబగబా కూతురికి జడ అల్లుతుంది. ఈలోగా వినోద్ రెడీ అయి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. మానస టిఫిన్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి వాళ్లకి వడ్డిస్తుంది. ఆ మాడిపోయిన పప్పు వాసనకి వికారంగా అనిపిస్తుంది వినోద్కి. ఎప్పుడు ఏం పని చేయాలో తెలుసుకోవటం నీకు చేతకాదు. అస్సలు క్రియేటివ్గానే ఆలోచించవా? ఎప్పుడు ఏ పని చేసినా ఒకే మోస పద్ధతిలో ఆలోచిస్తావా? ఈరోజు నువ్వు మాడబెట్టిన ఆ దరిద్రపు వంట తిని నేను ఆఫీస్లో వర్క్ ఎలా చేయగలను? ఏమండి, 5 నిమిషాలుంటారా? వేరే కూర చేసి క్యారేజ్ కడతాను. లేట్ అయితే అక్కడ బాస్ ఊరుకుంటాడనుకున్నావా? నీలాగా హాయిగా ఇంట్లో కూర్చోవటం అనుకుంటున్నావా ఆఫీస్లో వర్క్ చేయటం అంటే? అని కోపంగా క్యారేజ్ తీసుకెళ్లకుండా ఆఫీస్కి వెళ్ళిపోతాడు వినోద్. పిల్లల కోసం అప్పటికప్పుడు 4 గుడ్లు వేయించి క్యారేజ్ కట్టి స్కూల్కి పంపిస్తుంది. అందరూ వెళ్ళిపోయాక అప్పుడు కాస్త తనకి ఖాళీ సమయం దొరుకుతుంది. మానస తనలో తాను, అబ్బబ్బా, తలంతా సుత్తిపెట్టి కొట్టినట్టు విపరీతమైన నొప్పిగా ఉంది, టాబ్లెట్ వేసుకోవాలి అని అనుకొని తలనొప్పి టాబ్లెట్ వేసుకొని అలాగే సోఫాలో కూలబడుతుంది. నిద్రలోకి జారుకుంటుంది. వినోద్ ఆఫీస్కి వెళ్లేసరికి కాస్త ఆలస్యమవుతుంది. అతని బాస్, ఏంటయ్యా వినోద్ ఇది? ఏంటి ఆలస్యం? సారీ సార్, జీతం ఆలస్యంగా ఇస్తే అసలు ఊరుకోరు గాని ఆఫీస్కి మాత్రం ఆలస్యంగా వస్తారు అని గొనుక్కుంటూ అతను వెళ్ళిపోతాడు. వినోద్ తనలో తాను, చచ్చా, నా పెళ్ళాం వల్ల ఈరోజు వీడితో తిట్లు తినాల్సొచ్చింది అని అనుకుంటాడు. మానస కాసేపటి తర్వాత నిద్రలేస్తుంది. మిగతా ఇంటి పనులన్నీ అయిపోయాక ఆ మాడిపోయిన పప్పునే వేసుకొని తిందామని అన్నం వడ్డించుకుంటుంది. ముద్ద నోట్లో పెట్టుకోబోయేసరికి భర్త గుర్తుకొస్తాడు. మానస
తనలో తాను ఈరోజు ఆయన క్యారేజ్ తీసుకెళ్ళలేదు, భోజనం చేశారో లేదో అని అనుకుంటుంది. మానసకి బాధగా అనిపిస్తుంది. ముద్ద మింగుడు పడదు. చెయ్యి కడిగేసుకుంటుంది. ఇంతలో ఆమె పుట్టింటి నుండి ఫోన్ వస్తుంది. ఆమె తల్లి, తండ్రి, తమ్ముడు ముగ్గురూ స్పీకర్ ఆన్ చేసుకొని ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. అమ్మ మానసా, బావున్నావా? బావున్నానమ్మా, మీరెలా ఉన్నారు? మేం బాగున్నాం తల్లి. నీకో శుభవార్త. ఏంటి నాన్న అది? మీ తమ్ముడికి పెళ్లి కుదిరిందమ్మా. మొన్న పెళ్లి చూపులకి వెళ్ళొచ్చిన సంబంధం ఖాయం చేసుకున్నాం. అలాగా నాన్న, చాలా సంతోషం. తమ్ముడెక్కడా? ఇదిగో పక్కనే ఉన్నాడే, మాట్లాడు. ఇదిగో అక్క, పెళ్లి చూపులకి ఎలాగూ రాలేకపోయావు. కాని పెళ్లికి మాత్రం 10 రోజుల ముందే నువ్వు బావగారు పిల్లల్ని తీసుకొని రావాలి. అలాగేరా, తప్పకుండా వస్తాం అని ఫోన్ పెట్టేస్తుంది. ఆఫీస్లో వినోద్ భోజన సమయంలో ప్యూన్తో హోటల్ నుండి పార్సిల్ తెప్పించుకొని తింటూ ఉంటాడు. అతని కొలీగ్, ఏంటి వినోద్, పార్సిల్ తెప్పించుకున్నావు? ఈరోజు క్యారేజ్ తెచ్చుకోలేదా? అవును శ్రీకాంత్, నీలాంటి అదృష్టం అందరికీ ఉండదు కదా. ఇందులో అదృష్టం ఏముంది? అదే శ్రీకాంత్, నీలాగా అన్ని సమయానికి అందించే చాకచక్యం కలిగిన భార్య అందరికీ దొరకదు. కొందరి భార్యలు మబ్బు కుడుముల్లాగా నిద్రమొహాలేసుకొని సంసారాలు చేస్తుంటారు. అందులో నా భార్య మొదటి స్థానంలో ఉంటుందిలే. నువ్వు చెప్పింది నిజమే వినోద్. నా భార్య నాకు అన్ని సమయానికి అందిస్తుంది. నాకు ఏ టెన్షను ఇవ్వదు. అందుకే అన్నాను నువ్వు అదృష్టవంతుడు అని. నీ భార్యకు కూడా చెప్పు ఇలా చెయ్యమని. తనకు చెప్పినా అర్థం కాదులే. కొన్ని జీవితాలు అంతే. అంతా నా కర్మ అని నిట్టూరుస్తాడు వినోద్. రేపటికి కావలసిన కూరగాయలు తీసుకోవటానికి కూరగాయల షాప్కి బయలుదేరుతుంది మానస. పక్కింటి వనజ, రేవతి ఇంటి బయట అరుగుమీద కూర్చొని ఉంటారు. ఏంటి మానసా, ఈరోజు మీ ఇంట్లో నుండి రోజూ కంటే కాస్త ఎక్కువ తిట్లు వినిపించాయే. మీ ఆయన అగ్గిమీద గుగ్గిలంలాగా నీమీద మండిపడుతున్నాడే. ఏంటి విషయం? ఏముంది, అందరిళ్లల్లో రోజూ ఉన్న తంతే కదా నా ఇంట్లో కూడా ఉంది. కాకపోతే మీ మొగుళ్ళు బయటకు వినపడకుండా మిమ్మల్ని తిడతారు, మా ఆయన బయటకు వినపడేలా అరుస్తుంటాడు, అంతే తేడా అని వాళ్ళకి గడ్డిపెట్టి కూరగాయల షాప్కి వెళ్ళిపోతుంది మానస. అక్కడ మానస స్నేహితురాలు మంజు కూరగాయలు తీసుకుంటూ ఉంటుంది. మంజు కూడా మానస ఇంటి దగ్గర్లోనే ఉంటుంది. ఏంటే మంజు, నన్ను కేక వేయకుండా వచ్చావు? ఏం లేదే మానసా, నీ మూడు బాగుండుండదులే, వస్తావో రావో అని పిలవలేదు. ఓ, నువ్వు విన్నావా మా ఆయన తిట్లు? ప్రత్యేకంగా వినాల్సిన అవసరం లేదే. తలుపులు గట్టిగా బిగించుకున్నా కూడా వాటంతటవే లోపలికి చొచ్చుకొచ్చి మరీ వినిపిస్తుంటాయి. ఏం చేయమంటావే, ఆయన తీరే అంతా. ఎందుకే అతను అంతలా తిడుతున్నా ఎదురు తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడావు? మాట్లాడే ఉపయోగమేముంది, ఆయన్ని ఎదిరించాననే నింద తప్ప. అది కాదే, అతనికి తెలిసేలా చెప్తే కాస్త మారతాడు కదా. ఆయన తెలుసో తెలియకో చేస్తే మారతాడనుకోవచ్చు, కానీ ఆయన దృష్టిలో ఆడవాళ్లంటే ఇంతే అనేటువంటి ఒక తక్కువ ఆలోచన ఉండిపోయింది. అది మారదు. అది కాదే, పాపం నువ్వొక్కదానివే రోజంతా గొడ్డులా ఇంటి చాకరీ మొత్తం చేస్తావు. ఆ విషయంలో నాకే బాధ లేదే. నా భర్తకు పిల్లలకు చాకరీ చేయటం నాకిష్టమే, అది నా బాధ్యత కూడా. మీ ఆయన నీలాంటి మంచి భార్యని అర్థం చేసుకోలేకపోతున్నాడు. నీకు బాధగా లేదా? బాధ ఉంటుంది, కానీ దాన్నే తలుచుకొని ఉండలేం కదా. నాకంటే దారుణంగా భర్తల చేతుల్లో వేధించబడే భార్యలున్నారు. వాళ్లతో పోలిస్తే నా జీవితం చాలా మేలే కదా. ఒక్క తిట్లు తప్ప మా ఆయన తాగి వచ్చేవాడు కాదు, కొట్టేవాడు కాదు. అందుకు నాకు సంతోషమే కదా. ఏదో ఒక రోజు మీ ఆయన అర్థం చేసుకుంటాడులే మానస. అలా జరిగితే నేను చాలా సంతోషిస్తాను అని అనుకుంటారు. సాయంత్రం వినోద్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు. అతన్ని చూసి మానస చేసే పని పక్కన పెట్టి అతనికి కాఫీ పెట్టి ఇస్తుంది. వినోద్ సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాడు. ఏమండి, మధ్యాహ్నం భోజనం చేశారా? చేశాను. హోటల్ నుంచి పార్సిల్ తెప్పించుకున్నానులే. రేపటి నుండి అలా జరగనివ్వను. ఇలా ఇప్పటికి నువ్వు ఎన్నిసార్లు చెప్పుంటావు, నేనెన్నిసార్లు వినుంటాను అని వెటకారంగా అంటాడు వినోద్. ఏమండి, మా అమ్మవాళ్లు ఫోన్ చేశారు అని విషయం చెప్తుంది మానస.
10 రోజులంటే నాకెక్కడ కుదురుతుంది? అది కాదండి, పెళ్లి చూపులకు కూడా వెళ్ళలేదు మనం. కనీసం పెళ్లికైనా మా తమ్ముడు కోరుకున్నట్టు ముందు వెళ్ళకపోతే బాధపడతాడు. అయితే నువ్వెళ్ళు, నేను పెళ్ళికి ముందు రోజు వస్తాను. సరేనండి, నేను పిల్లలు వెళ్ళొస్తాము. పిల్లలా? పిల్లలెందుకు? అన్ని రోజులు సెలవులు పెడితే వాళ్ళ చదువు పాడైపోతుంది. పైగా త్వరలో పరీక్షలు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు నాతో ఉంటారులే. అంటే పిల్లల్ని సవరించటం, స్కూలుకి పంపించటం మీకు కష్టం కదా అని. కష్టమా? నీలాంటి వివరం లేని వాళ్ళకే ఏ పని ఎప్పుడు చేయాలో తెలియక కష్టంగా అనిపిస్తుంది. కానీ నాలాంటి వాళ్ళకు కాదు. నువ్వు వెళ్ళాక ఎలా చేస్తానో చూడు. నీకంటే ముందే పిల్లల్ని రెడీ చేసి స్కూలుకి పంపిస్తా. వాళ్ళకి కావలసినవన్నీ వండి పెడతాను. నువ్వు లేకపోయినా ఆ లోటు లేకుండా చేస్తాను అని మానసని చులకనగా మాట్లాడతాడు వినోద్. మానస మనస్సులో, ఎందుకండి ప్రతిదానికి నన్ను తీసేసి మాట్లాడతారు? నేను ఇంట్లో దేనికి పనికిరాని వస్తువును, నా వల్ల ఏ ఉపయోగం లేనట్టు ఎందుకు నేనంటే అంత చులకన అని అనుకొని బాధపడుతుంది. కొద్ది రోజుల తర్వాత తమ్ముడు పెళ్లి కోసం మానస పుట్టింటికి వెళ్తుంది. వినోద్ వంటగదిలో వంట చేస్తూ ఉంటాడు. ఒకవైపు కూర, మరోవైపు టిఫిన్ హై ఫ్లేమ్లో పెట్టి వండుతూ ఉంటాడు. మరోవైపు కూతురు కొడుకు కేకలు పెడుతూ ఉంటారు. నాన్నా, త్వరగా రా, నాకు జడ వెయ్యాలి, స్కూల్కి లేట్ అవుతుంది. నాన్నా, నా షూ పాలిష్ చేయి. ఏ పని ముందు చేయాలో ఏ పని వెనక చేయాలో అర్థం కాక తికమక పడుతూ ఉంటాడు వినోద్. గజిబిజిగా సామాన్లన్నీ చేజారి కింద పడిపోతూ ఉంటాయి. అబ్బబ్బా, వస్తున్నా ఉండండిరా. కేకలు వేయకండి. ఒక్కండే ఎన్ని పనులు చేయను? డాడీ, నీ వల్ల మేం 2 రోజుల నుండి స్కూల్కి లేటుగా వెళ్తున్నాం. మా మిస్ నన్ను తిడుతుంది. అవును డాడీ, అమ్మ ఉన్నప్పుడు మేము ఒక్కరోజు కూడా లేటుగా వెళ్ళలేదు తెలుసా? సరే, ఈరోజు మిమ్మల్ని టైంకి పంపిస్తాగా అని వినోద్ కొడుక్కు షూ వేసి కూతురుకు జడ వేస్తాడు. ఏం కూర చేస్తున్నావు డాడీ? వంకాయ కూర. ఛీ, వంకాయ కూర నాకిష్టం లేదు. ఎగ్ ఫ్రై చేసి పెట్టు డాడీ. డాడీ, నాకేమో మష్రూమ్ కర్రీ చేయి డాడీ. ఒరేయ్, ఒక్కడే అన్ని కూరలు ఎలా చేస్తాన్రా? అమ్మ అయితే నాకిష్టమైన కూర చేసి పెట్టేది. అవును, నా కోసం కూడా అమ్మ రోజూ నాకు నచ్చిన కూర చేసేది. మీ అమ్మ ఒక్కటే ఇన్ని కూరలు చేసేదా రోజు? అవును డాడీ. ఇంతలో లోపల నుండి కూర మాడిపోయిన వాసన రావటంతో వంటగదిలోకి పరిగెడతాడు వినోద్. అప్పటికే కూర మొత్తం మాడిపోయి ఉంటుంది. చిచ్చి, మాడిపోయిన వాసన! ఏంటి డాడీ ఇలా చేశావు? డాడీ, ఈ కూర ముక్కలు బొగ్గు ముక్కల్లా ఉన్నాయి. ఇవి నాకొద్దు, నేను తినను. రేయ్, మళ్ళీ కూరగాయలు తరిగి కూర చేసే ఓపిక నాకు లేదు. ఈ ఒక్కరోజుకి పచ్చడి వేసి క్యారేజ్ పెడతాను. సాయంత్రం ఇంటికొచ్చాక కూర చేస్తాను, సరేనా? లేదు డాడీ, మాకు కూరే కావాలి. పచ్చడి తీసుకెళ్తే మా ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారు అని పిల్లలిద్దరూ మారం చేస్తారు. వామ్మో, మిమ్మల్ని ఎలా భరిస్తుందిరా మీ అమ్మ? ఆఫీసులో అయితే ఒకే పని కాబట్టి హాయిగా చేసుకోవచ్చు. కానీ ఇంట్లో ఇన్ని పనులు చేయాలంటే తల ప్రాణం తోకకొస్తుంది. అలా ఇంటి పని, వంట పని, పిల్లల పని చేసుకోలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటాడు వినోద్. ఆ ఫ్రస్ట్రేషన్లో పిల్లలపై కేకలు వేస్తాడు. డాడీ, నువ్వు 2 రోజులకే మాపై కోపడిపోతున్నావు. అదే మమ్మీ అయితే ఎంత మారం చేసినా మమ్మల్ని తిట్టేది కాదు. మేము అడిగినవన్నీ చేసేది. మమ్మీ ఊరికెళ్లకుండా ఉంటే ఎంత బావుండేదో అని పిల్లలిద్దరూ అలిగి స్కూలుకి వెళ్ళిపోతారు. అప్పటికే బాగా లేట్ కావటంతో పచ్చడి వేసుకొని క్యారేజ్ పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. భోజనం చేస్తున్నప్పుడు అతని కొలీగ్, ఏంటి వినోద్, పచ్చడి వేసుకొచ్చావు? నీ వైఫ్ ఊరెళ్ళిందా ఏంటి? అవును శ్రీకాంత్, నీకెలా తెలుసు? ఎందుకు తెలియదు బాస్, అందరిది అదే ప్రాబ్లం కదా. భార్యలు ఉంటే మనకి నోటికి రుచిగా 4 రకాల వంటలు చేసి పెడతారు. వాళ్ళు లేకపోతే మనం కడుపు మార్చుకోవాల్సిందే. వినోద్ మౌనంగా వింటూ ఉంటాడు. ఏదో మనం ₹1 సంపాదిస్తామనే గాని భార్యలు లేకపోతే ఇంటి పనులు, వంట పనులు, పిల్లల పనులు ఇవన్నీ చేయటం మన వల్ల ఎక్కడవుతుంది? మగవాళ్ళులా పుట్టి ఉద్యోగాలు చేస్తూ బతిపోయాం. వినోద్ ఆలోచనలో పడతాడు. తను తన భార్యను చులకనగా చూసిన విషయాలు, తిట్లు, కోపం అన్నీ గుర్తుకొస్తుంటాయి. సాయంత్రం
డల్లుగా ఇంటికి వస్తాడు వినోద్. డాడీ, నువ్వు నా బట్టలు సరిగ్గా ఉతకలేదు. అసలు మురికే పోలేదు. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాళి చేశారు తెలుసా? అవును డాడీ, నా షూ కూడా నువ్వు సరిగ్గా పాలిష్ చేయలేదు. చాలా డట్టిగా ఉన్నాయి డాడీ. మమ్మీ చేసినట్టు కరెక్ట్గా ఏ పని నువ్వు చేయలేకపోతున్నావు డాడీ. నిజమేనమ్మా, నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మీ అమ్మ విలువ. ఇన్నాళ్లుగా తనని ఇంట్లో ఖాళీగా తిని కూర్చోవటమే కదా అని చాలా చులకనగా చూశాను. కానీ మీ అమ్మ మనందరి కోసం రోజంతా కష్టపడుతుందని తెలుసుకోలేకపోయాను. అని తనలో తానే బాధపడతాడు వినోద్. పెళ్లికి ఒకరోజు ముందు పిల్లల్ని తీసుకొని అత్తారింటికి వెళ్తాడు వినోద్. భార్య కోసం వెతుకుతూ ఉంటాడు. అత్తయ్య, మీ అమ్మాయి ఏది? లోపలుంది బాబూ అని చెప్పటంతో ఆ గదిలోకి వెళ్తాడు వినోద్. భర్తను చూసి మానస మొహం వెలిగిపోతుంది. ఎంతసేపయిందండి వచ్చి? ఇప్పుడే వచ్చాను. పిల్లలేరి? అదిగో అక్కడ ఆడుకుంటున్నారు. అలాగా, నేను లేని వారం రోజులు మీరు చాలా బాగుండుంటారు కదండి. చీటికి మాటికి మిమ్మల్ని చిరాకు పెట్టేవాళ్లు లేరు కదా. మీ మనసు ప్రశాంతంగా ఉండుంటుంది కదా. ఆ మాటకి వినోద్ మనసు విలవిలలాడుతుంది. సారీ మానస, ఇన్నాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. వినోద్ మొహంలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. ఇన్నాళ్ళు నీ విలువ నాకు తెలియలేదు. నిన్ను చాలా తక్కువగా చూశాను. చీటికి మాటికి తిట్టాను. కాని నువ్వు లేని ఈ వారం రోజుల్లో నీ లోటేంటో నాకు అర్థమైంది. నువ్వు లేకపోతే ఏ పని ఇంట్లో సమయానికి సరిగ్గా జరగలేదు. వారం రోజులకే నా తల బొప్పి కట్టిపోయింది. కాని నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఆ పనులన్నీ విసుక్కోకుండా చేస్తున్నావు. నిన్ను ఎన్ని తిట్టినా నువ్వు ఒక్క మాట కూడా నాకు ఎదురు తిరిగి మాట్లాడలేదు. నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం. నువ్వు నాకు వరం. మా అందరి కోసం నువ్వు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నావో నాకు అర్థమైంది. ఇక నుంచి భార్యను అర్థం చేసుకునే మంచి భర్తగా నడుచుకుంటాను అని భార్య చేతులు పట్టుకొని క్షమించమని వేడుకుంటాడు వినోద్. భర్తలో వచ్చిన మార్పుకి చాలా సంతోషిస్తుంది మానస. ఆ రోజు నుండి వినోద్ మానసను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైనా ఏ పనిలో అయినా ఏదైనా ఆలస్యం జరిగినా అర్థం చేసుకునేవాడు. తనకి కొన్ని పనుల్లో సహాయంగా ఉండేవాడు. తాను ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న అలాంటి ప్రేమ భర్త నుండి దొరికేసరికి మానస ఆనందం అంతా ఇంతా కాదు. భర్త పిల్లలతో మానస సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.